ఇంటి స్థలం వచ్చింది కదా ఆన్లైన్లో మొత్తం 3,50,000 రూపాయలు వచ్చింది. 25,500 రూపాయలు వచ్చింది మీకు. ఇవన్నీ ఎవరు ఇచ్చినారు మీకు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చినారు. మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి కూడా సాయం చేయలే కదా. రేపు నెల ఎలక్షన్ ఉంది, ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలా, ఫ్యాన్ ఇంట్లో ఉండాలా, సైకిల్ బయట పడేయాలా, టీ గ్లాస్ కూడా తాగి బయట పడేయాలా. సినిమా మీద అభిమానం ఉంటే సినిమా చూసుకోవచ్చు, రాజకీయం మాత్రం ఉండదు ఆయనకి. అది దానికోసమే మీకు వాలంటీర్లు కూడా వచ్చి ఏం డబ్బులు అడగదు కదా మీకు పెద్దలు, అట్లదేం లేదు కదా. ఇంత సోషల్ వర్క్ చేస్తున్నారు వాళ్ళు. మనం కూడా వాళ్ళ కోసమన్నా మనము జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటే మా వాలంటీర్లు కూడా బాగా కష్టపడినారనే మాట వారికి వస్తుంది. మనము వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వమన్నమాట. ఇవి కంటిన్యూ అవుతాయి ఖచ్చితంగా. దానికోసమే ఫ్యాన్ గుర్తుగా ఓటేసి మీరు, మీ ఇంట్లో వాళ్ళు, పక్కింట్లో వాళ్ళు, మీ స్నేహితులు, మీ సేవలు అందరికీ చెప్పి ఫ్యాన్ గుర్తుగా ఓటేయాలని నా మనవి. ఓకే, ఇన్సూరెన్స్ మొత్తం మీకు 2,05,730 రూపాయలు వచ్చింది ఈ రోజుతో పాటు. అంటే మీకు ఇవన్నీ ఎవరు ఇచ్చినారు? మీకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి కూడా మనము సపోర్ట్ చేయాలి. ఇప్పుడు రేపు నెల ఎలక్షన్ ఉండేది. అదే ఫ్యాన్ మన ఇంట్లో ఉండాలా, సైకిల్ బయట పడేయాలా, టీ తాగే గ్లాస్ కూడా బయటకు వేయాలా, తప్పలేక వేయాలా. వాళ్ళు వస్తుంటారు అవి చెప్తుంటారు, వాళ్ళ మాటలు నమ్మొద్దండి. మీరు మీ పక్క ఉండేవాళ్ళు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ బంధువులు కానీ, ఆనందం ఉండేవాళ్ళు అంతా చెప్పి ఫ్యాన్ గుర్తుగా ఓటేపిస్తే జగన్మోహన్ రెడ్డి అక్కడ సీట్లో కూర్చుంటాడు, ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డి కూడా ఎమ్మెల్యే అయిపోతారు. మర్చిపోతాను లేదా చెప్పాలి కదా. ఇట్లా చెప్తూ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అందరికి మీ అట్లాలు కూడా తెలుస్తుంది. వాళ్ళు మీ అట్లాలు వాళ్ళకి చెప్తారు. మీ సర్కిల్ అంతా చెప్తే మాకు కూడా సంతోషము. అది ఎందుకంటే కొంతమందికి చెప్తే జల్ది అర్థం కాదు. మీ అట్లా వాళ్ళు కొంచెం పక్కన వాళ్ళు కూడా చెప్తే లేదు మనం జగన్మోహన్ రెడ్డికి ఒకటని గట్టి కూర్చుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ ఉంచుతారు, ఏదో డబ్బులు వాకి చూపించడము, కలిబులి మాటలు చెప్పడం, ఇట్లా చేస్తున్నారు. నమ్మొద్దండి అట్లా పిల్లలు. అది వాళ్ళకి వచ్చి ఉంటుంది. విద్యా దీవెన అని 54,900 కూడా వచ్చి ఉంటుంది. కాలేజ్ ఫీజు ఆన్లైన్లో పడ్డ ఫీజు పడినాయి. డాక్రా వడ్డీ రుణాలు 1,036 మీ అకౌంట్లో పడింది. మీ వడ్డీ బాగుంటుంది కదా, గట్ల కట్ అయిపోతుంది. అది వడ్డీ అనమాట, వడ్డీ పడుతుంది. దానికి మీ అకౌంట్లో కట్ అవుతుంది. అమ్మఒడి 52,855 రూపాయలు అమ్మఒడి చదువు పిల్లలకి పడింది కదా. పడింటే ఒకసారి బుక్ లో చెక్ చేసుకోండి. నీ అకౌంట్ లో పడింది, నీ అమౌంట్ తగ్గింది అసల్లో. తర్వాత వచ్చి కోవిడ్ లో 1,000 రూపాయలు వసతి దీవెన అని 1,440 రూపాయలు ఇచ్చినారు. విద్యా దీవెన కింద 7,668 రూపాయలు. పింఛన్ కానుక 1,11,250 రూపాయలు. మొత్తం 2,21,70 రూపాయలు నీకు చేరింది నీ ఇంటికి. అంటే నీ అకౌంట్లో పడింటాయి అనమాట. అన్ని పింఛన్ నీ చేతికి ఇస్తారు. ఇవన్నీ ఎవరు ఇచ్చినట్లే? మీకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్లే కదా. మళ్ళీ మనము జగన్మోహన్ రెడ్డికి సాయం చేయాలి కదా, మనం సపోర్ట్ చేయాలి కదా. అదే చెప్పేది. నేనేమంటానంటే మనము జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసి ఓటేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వస్తుంది. అప్పుడు ఇట్లా మళ్ళీ కంటిన్యూ అవుతుంది, పెరుగుకుంటూ పోతాయి. మళ్ళీ పింఛన్ పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. జగన్ మాట ఇస్తే ఖచ్చితంగా చేస్తాడు. ఒక ఓటు జగన్మోహన్ రెడ్డికి, ఒకటి ఓటు ఎంపీకి, ఒకటి ఎమ్మెల్యేకి, సాయి ప్రసాద్ రెడ్డికి 2 ఓట్లు వేసినమ్మా మీరు. ఫ్యాన్ గుర్తుకి, ఫ్యాన్ గుర్తుకి, ఫ్యాన్ గుర్తు ఏమ్మా. ఫ్యాన్ గుర్తుకి వైఎస్ఆర్ ఆసరా 44,136. జగనన్న విద్యా దీవెన 4,500 వచ్చింది. వైఎస్ఆర్ డాక్రా వడ్డీ ఏమ్మా నీ అకౌంట్లో పడింది. చెప్తా నేను మీ అకౌంట్ ఇక్కడ వడ్డీ డాక్రా విద్యా దీవెన 4,500 పడలేదా? ఇప్పుడు ఇది 2 రూపాయలు వచ్చింది. 1,000 రూపాయలు వచ్చిందా? వైఎస్ఆర్ ఆసరా వచ్చిందా? 44,135 రూపాయలు. టోటల్ లబ్ధి వచ్చి 1,23,620 రూపాయలు. మీకు 4 ఏళ్ళలో 4.5 ఏళ్ళలో వచ్చిన అమౌంట్ ఇది.
పసుపు బ్యాగ్కి అన్నా ఇలా.